నల్గొండలో రెండో రోజు తీన్మార్ మార్నింగ్ వాకర్స్ తో కలిసి మాటామంతి బార్ అసోసియేషన్ వారితో ములాఖాత్ భవిష్యత్ తరాల కోసం నన్ను గెలిపించండి అభ్యర్థన మల్లన్నకు మద్దతుగా ఉంటానన్న న్యాయవాదులు మల్లన్నకు మద్దతు ప్రకటించిన ఎస్సీలోని 57 ఉపకులాలు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ మద్దతు వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు. భవిష్యత్ తరాల కోసం రాజకీయాల్లో మార్పు కోసం నన్ను గెలిపించండి తనను నమ్మి ఓటేసిన వారికి ఆశాభంగం కలిగించనని తన పనితీరు నచ్చకపోతే రైట్ టు రీకాల్ ద్వారా నన్ను వెనక్కి తెచ్చుకునే అవకాశం కూడా మీకే ఇస్తున్నాను. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రులను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఆయన మార్నింగ్ వాకర్స్తో తన ప్రచారాన్ని షురూ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ సందడి చేస్తూ ఎమ్మెల్సీగా తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో న్యాయవాదులతో ఆయన ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం మీద తాను చేసిన పోరాటాన్ని వివరించారు. తాను పేదల పక్షాన పోరాడుతున్నానని, తాము ఎన్నుకున్న నాయకుడు తమకు సంతృప్తికరంగా పనిచేసినప్పుడు వాటిని రైట్ టు రికాల్ చేసే అవకాశం ప్రజలకు ఉండాలని, అప్పుడే ప్రజాప్రతినిధులు భయం బాధ్యతలతో పనిచేస్తారని, తాను రైట్ టు రికాల్ అవకాశాన్ని ఇస్తారని తెలిపారు. న్యాయవాదులంతా తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తానని హామీ ఇచ్చారు. మల్లన్నకు మద్దతు ప్రకటించిన ఎస్సీలోని 57 ఉపకులాలు. తీన్మార్ మల్లన్నకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఎమ్మెల్సీగా మల్లన్నను గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు నరాల సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు పర్స రమేష్ పేరుతో అధికార ప్రకటన కూడా చేశారు. తాజాగా ఎస్సీలోని 57 కులాలు మల్లన్నకు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఎస్సీ 57 కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైరి వెంకటేశం పేరుతో ప్రకటన విడుదల చేసిండ్రు. జోరైతే నడుస్తుంది. మొత్తం అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంది తీన్మార్ మల్లన్నకు.